హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. బుక్స్ తీసుకోవడానికి స్కూల్‌కైతే వచ్చామండి. మా పాపలిద్దరూ చదువుతున్న స్కూలయితే ఇదే. ఇది ఎర్నగూడెంలో ఉన్న సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండి. ఇంకా పిల్లలైతే రాలేదు. వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. లంచ్ టైమ్ అయిపోయింది. చిన్న చిన్న పిల్లలందరూ కూడా వాళ్ళ క్యారేజెస్ తీసుకొనైతే భోంచేయడానికి వస్తున్నారు. ఇంక మా వాళ్ళు ఎటు నుంచి వస్తారా అని నేనైతే ఆశగా ఎదురు చూస్తున్నాను. ఎలాగో లంచ్ టైమ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు లంచ్ చేసిన తర్వాతే కిందకొస్తారని అయితే నాకు అనిపించింది. ఇంక నేనైతే క్లాస్‌కైతే వెళ్ళలేదులెండి. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో టైం అయిపోయింది కదా! వాళ్ళే భోంచేసేసి వస్తారు. తర్వాత వెళ్ళొచ్చనేసి. లేదంటే అన్నం తొందరగా ఏదో తిన్నామన్న పేరుకైతే తినేసి మమ్మల్ని చూసిన ఆనందంలో అయితే సగం తిని సగం వదిలేస్తారు కదా! అందుకనే వాళ్ళకి కనిపించకుండా ఆఫీస్ రూమ్‌లోకైతే వెళ్ళామండి. ఫీజులు ఎంతెంత ఏంటనేది మాట్లాడుకున్నాము. ఇంకా ఫీజయితే కట్టాము. ఇద్దరికి కొంత కొంత అమౌంట్ అయితే పే చేసిన తర్వాత బుక్స్ తీసుకోవడానికి మరలా ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా స్కూల్ కాంపౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ అంతా కూడా చాలా బావుంటుంది. ఇంకా ఇవి 2 బ్లాక్స్ ఉంటాయండి. ఇంకా 2 బ్లాక్సే కాదు అటువైపు వెళ్తే ఇంకా ఉంటాయి. ఇంకా ప్రెజెంట్ కనిపించేవి 2 అయితే చాలా పెద్ద పెద్ద బ్లాక్స్ అయితే ఉంటాయి. స్కూల్ కాంపౌండ్ ఇంకా సరౌండింగ్స్ అంతా కూడా చాలా బావుంటుందండి. చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. మైండ్ అంతా ప్లెజెంట్‌గా ఉంటుందండి. నాకు ఇక్కడికొస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం. వెహికల్ సౌండ్ అలాంటిది ఏమీ వినిపించదండి. ఎర్నగూడెం నడిబొడ్డున ఉన్నప్పటికీ కూడా ఈ స్కూల్ అయితే చాలా చక్కగా అనిపిస్తుంది. పిల్లలకి మంచి వాతావరణంలో చదువైతే ప్రశాంతంగా వాళ్ళు కూడా చదువుకోవడానికి బావుంటుంది కదా! ఎటువంటి ఇబ్బంది లేకుండా. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడేనండి నర్సరీ టైం నుంచి. ఇక్కడ అలవాటయిపోయింది కాబట్టి వీళ్ళు కూడా వేరే చోటుకి వెళ్తామన్న మాట అనరండి. అమ్మఒడి ఎలాంటిదో చదువుకున్న స్కూల్ కూడా అలాంటిదే కదండీ! చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఇక్కడ అలవాటయిపోయింది. ఇంకా పిల్లలైతే వచ్చేసారండి. బుక్స్ అయితే తీసుకున్నాం ఇద్దరికిని. ఇంక వాళ్ళైతే క్లాసులకి వెళ్ళిపోతారు. బుక్స్ అయితే మేము ఇంటికి తీసుకెళ్ళిపోతామని చెప్పాము. ఎలాగో వాటికైతే అట్టలు అలాంటివి వెయ్యాలి కదండీ! మరీ ఓవర్ అనుకోమాకండి. మ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. లోపల ప్రాంగణం అంతా ఎలా ఉంటుందో బయట నుంచి కూడా అదే విధంగా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. లోపలికి అడుగు పెడుతుంతోటే మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలాంటి వాతావరణంలో పిల్లలకి చదువు చక్కగా అబ్బుతుందనైతే నాకనిపిస్తుందండి ఇక్కడికొచ్చినప్పుడల్లా. ఇంకా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత సాయంత్రం మొదలుపెట్టామండి అట్లు వేయడం. ఇంకా మేనకోడళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ అత్తుంది. వీళ్ళందరూ కూడా అట్లు వేశారండి. చాలా వరకైతే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కొద్దిగా అయితే ఉన్నాయి. ఇంకా నేను పనులన్నీ కూడా చేసుకొని ఇంకా భోజనాలన్నీ అయిపోయినాయండి. పిల్లలకి అందరికీ కూడా సర్దేశాను. తర్వాత అయితే ఈ బుక్స్ దగ్గర అయితే కూర్చున్నానండి. మిగిలిన బుక్స్ అన్నిటికి కూడా అట్టలు వేసేద్దామని నేను ఇంకా ఇక్కడ కూర్చున్నది అయ్యే వరకు లేవనండి. ఒక్కొక్కసారి అయితే చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే తక్కువే ఉన్నాయి బుక్స్. నాకు త్వరగానే అయిపోయింది. వీళ్ళు చిన్న పిల్లలప్పుడైతే అట్ట వేయడం గానీ, పెన్ను కొట్టడం గానీ ఏమీ తెలీదు. ఏమీ రాదు. ప్రతీది కూడా అంతా ఇక వాళ్ళ అత్త నేనే అట్ల వేసి బుక్స్ అన్నీ కూడా సర్ది వాళ్ళకి బ్యాగుల్లో పెట్టయితే ఇచ్చేవాళ్ళము. ఇప్పుడైతే అలా కాదులెండి. పెద్ద పాప అయితే తన బుక్స్‌కి తనే వేసేసుకుంటుంది. ఇంకా హెల్ప్ తీసుకుంటుంది వాళ్ళ అక్కలతోటి. ఇంక చిన్న పాప కూడా అందరూ హెల్ప్ కావాలండి తనకి. ఎందుకంటే బాగా చిన్నది కదా! తనకి వేసుకోవడం రాదు. ఇలా వేసుకోవాలని అయితే నేను చూపిస్తున్నాను. నేను చాలా ఈజీ మెథడ్‌లో అయితే అట్ట వేస్తానండి. నేను ఇలాగే వేసుకునేదాన్నమ్మ. ఇలా వేసుకుంటే చాలా త్వరగా వచ్చేస్తుందనైతే తనకు చెప్పాను. కోల్డింగ్‌లు కూడా ఏమి ఎక్కువ ఉండవండి. అలా చిన్న మడత అటు సైడ్, ఇటు సైడ్ అయితే చిన్న చిన్నగా కోల్డ్ చేసి దాన్నైతే మడత పెట్టేసి ఏసేయడమే పిన్నులు. చూడడానికి చూస్తే అర్థమవుతుందండి. చెప్పడానికి ఏం చెప్తాము, చెప్పడానికి ఏమీ ఉండదు. ఏదైనా ఒక్కొక్క పని చూస్తే అర్థమవుతుంది. ఇలా సింపుల్‌గా అయితే నేను అట్ట వేసేస్తానండి. దాన్ని లోపలికి గుచ్చి మళ్ళీ బయటకి తీసి దాన్ని కొంచెం కట్ చేసి అలాంటివి ఏమీ చేయను. ఇలా కొంచెం కొంచెం అయితే మడత పెట్టేసి కోల్డ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా మడతలు రాకుండా పిన్నులైతే కొట్టేసి వాటినైతే టైట్‌గా బిగించేస్తూ ఉంటాం కదండీ! మన బుక్స్ కాదులెండి. నా బుక్స్‌కైతే నేను అట్టలు ఇంత ఇదిగా అయితే వేసుకునేదాన్ని కాదు. న్యూస్ పేపర్ అయితే తీసుకొని చాలా జాగ్రత్తగా అయితే అట్ట వేసుకునేదాన్ని. ఆ న్యూస్ పేపర్ తోటి అట్ట వేసుకుంటుంటే ఎంత ఆనందమో చెప్పలేనండి మాటల్లోను. ఇప్పుడు ఈ పుస్తకాలకి వేస్తుంటే మా వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలీదు కానండి. ఆ న్యూస్ పేపర్‌తో అట్ట వేసుకుంటుంటే నాకైతే చాలా ఎక్కువ సంతోషం వచ్చేసేది. కొత్త బుక్స్‌కి నేను అలా న్యూస్ పేపర్‌లే కానీ ఇలాంటి అట్టలైతే ఎప్పుడు కొనలేదండి. కొనడానికి అసలు ఇష్టపడేదాన్ని కాదు. చిన్నప్పుడైనా సరే వద్దనే చెప్పేదాన్ని. అమ్మ కొంటానన్నా సరే. ఎందుకు ఒక రూపాయి వేస్ట్ అని అప్పుడే నాకు అలాగ అనిపించేదండి. కానీ ఇప్పుడు మరి తప్పదు. ఇదంతా న్యూ జనరేషన్ కదా! అన్నీ కూడా అందరితో పాటే మనం అన్నట్టు ఇక ముందుకెళ్ళిపోవాల్సిందే. అప్పుడైతే అందరూ కొనుక్కునేవారండి అలాంటి అట్టలేసుకొని.
వేసుకునేవారు, కానీ నేను మాత్రం న్యూస్ పేపర్‌తోనే. పిల్లలకి బుక్స్‌కి అట్ల వేసినప్పుడల్లా నేను చిన్నప్పుడు ఏ విధంగా బుక్స్‌ని నేను అట్ల వేసుకునేదాన్నో, ఎలా జాగ్రత్త చేసుకునేదాన్నో ప్రతీది కూడా గుర్తుకు వస్తుందండి. అంతా కూడా నెమరు వేసుకుంటాను. చిన్నప్పుడు జరిగిన సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఈ పిల్లల బుక్స్‌కి అట్ల వేస్తుంటే గుర్తుకొస్తాయి. ఒక్కొక్క విషయం మనకి ఒక్కొక్క అనుభూతిలాగా ఉంటుందండి. మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏదో ఒక సంతోషం అయితే తప్పకుండా కనిపిస్తుంది. నాకైతే పిల్లలకి అట్లేసిన ప్రతిసారి నా బాల్యం అయితే నాకు గుర్తొస్తుంది. చదువుకున్న రోజులన్నీ కూడా నేను నెమరు వేసుకుంటాను. ఇంకా బుక్స్‌కి అయితే అట్ల వేసేసాను. ఇంకా కొద్దిగా ఉన్నాయిలెండి. ఇక అంతవరకు సర్దేసుకుంటాను, పేర్లు రాసేయమని చెప్పింది. నేమ్స్ అయితే రాస్తున్నాను. మా చిన్న పాప పేరు ముద్దుగా అయితే మేము హ్యాపీ అని పిలుచుకుంటామండి నిక్ నేమ్ తోటి. కానీ తన అసలు పేరు స్కూల్లో అయితే ప్రాంజల. ఇంకా పెద్దమ్మాయి పేరు వచ్చి సారిక అండి. ఇంటా బయట కూడా సారికానే. మేమైతే పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా, అంటే నర్సరీ నుంచి కూడా ప్రైవేట్ స్కూల్లోనే పెట్టయితే చదివిస్తూ ఉన్నామండి. మన స్తోమత ఎలా ఉన్నా ఎంత ఉన్నా కానీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది మా ఆశ. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాళ్ళ చదువు అనేది బాగుంటే రేపనే రోజున వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది కదండి. ఈరోజు మనకి అంతా కూడా మంచిగా ఉండి ఇంటి స్థితిగతులు అంతా కూడా బాగుంటాయి, కానీ వాళ్ళ చదువు కాస్త వెనకబడింది అనుకోండి, వాళ్ళు చదివే ఏజ్లో మంచిగా చదివించాలి, మంచి స్కూల్లో పెట్టాలి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ స్కూల్ ఏజ్ మళ్ళీ రాదు కదండి. వాళ్ళు చదివే ఏజ్ అయితే దాటిపోతుంది. అప్పుడు మనం ఎంత మంచి స్కూల్లో వేసి చదివించాలన్నా చదివించలేము. ఇప్పుడు మన పిల్లలు చిన్నవాళ్ళ మీద ఆర్థిక ఇబ్బందులతోటి నలిగిపోతూ ఉంటాము. కాబట్టి మనము ఏదో విధంగా ఎక్కడో చోట అయితే వేసేద్దాం అనేసి మనం నచ్చినట్టుగానే చేస్తాము, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద ఎంతో కొంత ప్రభావం అయితే పడుతూ ఉంటుందండి. మన పరిస్థితి ఇప్పుడు కొంచెంగా ఉంటుంది కాబట్టి పిల్లల చదువు కూడా కొంచెంగా ఉండేలా చూసుకుంటాము, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత లోటు అనేది కనిపిస్తుంది. ఆ లోటు కనిపించకుండా ఉండాలంటే ఇప్పుడు మన పరిస్థితి కొంచెమైనా కానీ వాళ్ళని కాస్త మంచిగా చదివించుకుంటే మనం ఆస్తి అంతస్తులు అనేవి తర్వాత అయినా సంపాదించుకోవచ్చండి, కానీ పిల్లల చదువు అనేది వాళ్ళ ఏజ్ దాటిపోయాకైతే చదివించలేం కదా. ఇప్పుడు అనిపిస్తుందండి, చిన్నప్పుడు మేము కూడా అలా చదువుకునుంటే మంచిగా ఇంకా బాగుండేదేమో భవిష్యత్తు అని. కానీ మరి చదువుకునే ఏజ్ దాటిపోయింది కాబట్టి మనం ఆ పని చేయలేము. కాబట్టి వాళ్ళకి ఏజ్ ఉంది కాబట్టి మంచిగా చదివించాలని అయితే మేము అనుకుంటామండి. కజిన్స్ మా వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు, ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నారు, డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి మీకు అనేసి తిడుతూ ఉంటారు. కానీ ఆ మాటలు ఏమీ అంతగా పట్టింపు అనేది ఉండదండి నాకు. డబ్బులు ఈరోజు మనకి ఉంటాయి, రేపు ఉండవు. రేపు ఉంటాయి, ఈరోజు ఉండవు. కానీ పిల్లలకి చదువు అనేది ఎప్పుడు కూడా మనం ఇచ్చామంటే జీవితాంతం వాళ్ళకి మంచి భవిష్యత్తునిస్తుంది. వాళ్ళ బంగారు భవిష్యత్తుకి పునాది అండి చదువు. ఈరోజు అనేవాళ్ళు మాటలు అంటూనే ఉంటారులేండి, ఏ విధంగా ఉన్నా కానీ. ప్రభుత్వ పాఠశాలల్లో మనకి అన్నీ కూడా మనకి సమకూర్చే వాళ్ళు చదివిస్తున్నారు పిల్లల్ని. అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మంచిగా చదువు ఉంటుంది, అన్నీ మనకి ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగుంటున్నాయి. అక్కడే ఫుడ్ పెడుతున్నారు. అక్కడ స్కూల్ కిట్ నుంచి మొత్తం కూడా బుక్స్ అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అయినా కానీ అటువైపు చూడడానికి నాకు అంత ఆసక్తి అయితే అనిపించదండి. ఎందుకంటే పిల్లలకి చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం అండి. చదువు ఉన్నా లేకపోయినా క్రమశిక్షణ ఉంటే ఎలాగైనా మనిషి బ్రతకగలడు. చదువు ఎంత ఉన్నా కానీ క్రమశిక్షణ లేకపోతే వాసన లేని పువ్వులాగా అయిపోతుందండి జీవితం. పువ్వు ఎంత అందంగా ఉన్నా దానికి పరిమళం లేకపోతే ఆ పువ్వు ఉండి ఏం ఉపయోగం అండి. చదువు ఎంత మంచిగా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర సంస్కారం ఉండాలి, మంచిగా జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రావాలంటే ముందు సంస్కారం ఉండాలి కదండి చదువుతో పాటే. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరికీ సంస్కారం లేకుండానే చదివేస్తున్నారా ఏంటి నాగమణి అని అయితే మీరు అనొచ్చు. కానండి అక్కడ స్కూల్ కాంపౌండ్లో ఉన్నంతసేపు టీచర్ల పర్యవేక్షణలో చాలా మంచిగా ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ బుక్స్, ఈ ప్రైవేట్ స్కూల్లో బుక్స్ సేమ్ ఒకటేనండి. అన్నీ కూడా వెరిఫై చేశాను, కానీ చదువు కూడా ఒకటే, క్రమశిక్షణే తక్కువ అండి. ఎందుకంటే అక్కడ ఉన్నంతసేపు టీచర్స్ చూస్తారు, బయటకు వచ్చిన తర్వాత టీచర్లు ఎలా చూడగలరండి. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే బస్సుల మీదే పంపించుతాము, మరలా తీసుకొచ్చి ఇంటి దగ్గర వదులుతారు. ఇక దారి పొడుగుతా ఇక అల్లరి ఆటపాటలు అలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడున్న జనరేషన్కి 90స్లో ఉన్న జనరేషన్కి అయితే చాలా తేడా ఉందండి. హై స్కూల్ ఎక్కడో ఉండేది, 2-3 మైళ్ళ దూరంలోనూ. నడిచి వెళ్ళేవారు, సైకిల్ ఉన్నవారు సైకిల్ మీద వెళ్ళేవారు. ఆడమగ తేడా ఏమీ ఉండేది కదండి. అందరూ గుంపులుగా అయితే వెళ్ళి చదువుకొని, చదువు కోసం పుస్తకాల భారంతో మోసుకుంటూ వెళ్ళిన రోజులు అవి. కానీ ఇప్పుడు అలా కాదండి. అంతా కూడా జనరేషన్ మారిపోయింది. సెల్ ఫోన్ ప్రభావమో మరేమో నాకు తెలియదు, కానీ ఇంకా పిల్లల్ని అయితే ఆపడం మన తరం కాదు. వాళ్ళ నోటి నుంచి ఏమొస్తుందో కూడా అసలు వాళ్ళకే అర్థం కావట్లేదు. పేరెంట్స్ ఎలా ఊరుకుంటున్నారో కొంత అయితే బాధగా అనిపిస్తుందండి. వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు వింటుంటే చాలా భయంగా, ఆందోళనగా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ గుండా పిల్లల్ని పంపించాలంటే కొంత అయితే ఆందోళనగా ఉంటుందండి. పిల్లల్ని టీచర్స్
ఏదో ఒకటి చదువు పేరుతోనో, లేదంటే క్రమశిక్షణ పేరుతోనో దండించడమో, కొట్టడమో జరిగితే పేరెంట్స్‌ని తీసుకెళ్ళి అడిగించడమో, లేదంటే వీళ్ళే ఎదురు చెప్పేయడమో జరుగుతుంది. ఇంకా చదువు చెప్పే టీచర్స్ తలదించుకునే టైం వస్తుంటే, ఇంకా ఎందుకండి ఇక సమాజం ఎందుకు అనిపిస్తుంది. నాకైతే చాలా బాధేస్తుంది. అలాంటివి చాలా చూశానండి. ప్రతి చోట ఇవే జరుగుతున్నాయి. టీచర్స్ అంటే గౌరవం అసలు ఉండట్లేదు. ఏదో ఆ క్లాస్‌లో ఉన్న కాసేపు అలా కూర్చుంటారు. బయటకొచ్చాక వాళ్ళ ఇష్టానుసారం అనమాట. చదువు చెప్పే టీచర్ ఎప్పుడూ కూడా అక్కడే నిలబడి ఆ క్లాస్ రూమ్‌లోనే పాఠాలు బోధిస్తూ ఉంటాడండి. కానీ అక్కడ చదువుకున్న విద్యార్థులంతా కూడా దేశం నలుమూలల ప్రపంచ దేశాలకు వెళ్ళి వాళ్ళకి నచ్చిన రంగాల్లో మంచి మంచి వృత్తుల్లో అయితే స్థిరపడిపోయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ టీచర్ ఎప్పుడూ కూడా ఏమీ ఆశించరు. పిల్లలకి మంచి విద్యా బోధన చేయాలని మాత్రమే తపిస్తూ ఉంటారు. అలా తపించిన ఆ టీచర్‌కి జీవితాంతం అక్కడ నిలబడి పాఠాలు చెప్పడమే లక్ష్యంగా ఉంటుంది తప్ప వేరే ఆలోచన ఉండదు. అలాంటి వాళ్ళకి మనం ఎంత మర్యాద ఇవ్వాలి, ఎంత గౌరవం ఇవ్వాలండి. మనం ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేం కదా! మన బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారంటే జీవితంలో అమ్మ, నాన్న తర్వాత మర్చిపోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒక గురువేనండి. అంత మంచి స్థాయి కలిగిన టీచర్‌ని ఎంతమంది గౌరవిస్తున్నారో, ఎంతమంది అగౌరవిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. గౌరవించకపోయినా పర్వాలేదు గానీ, అగౌరవపరచకుండా ఉంటే చాలనిపిస్తుందండి. కందిపప్పుని కుక్కర్‌లో పెట్టి విజిల్స్ రానిస్తే చాలా మెత్తగా ఉడుకుతుంది. అదేవిధంగా మామూలు గిన్నెలో పెట్టి ఉడికిస్తే అది బద్దల్లాగా ఉడకకుండా అలాగే చూస్తూ ఉంటుంది. పిల్లల చదువు కూడా అంతేనండి. బాగా వాళ్ళని మగ్గించే స్కూల్‌లో వేసేస్తే వాళ్ళకి ఫ్రీడమ్ పాడవుతుంది, స్వేచ్ఛ ఉండదనుకుంటారు గానండి, అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. దాంతో పాటు చదువు దానంతట అదే వస్తుందండి. ఫ్రీగా వదిలేస్తాం అనుకుంటున్నాము, కానీ వాళ్ళనే మనం ఫ్రీగా వదిలేస్తున్నాం. చదువు ఎలా ఉన్నా గానీ, వాళ్ళ సంస్కారం చాలా మంట కలిసిపోతుందని నాకనిపిస్తుంది. అలాగని ప్రైవేట్ స్కూల్‌లో ఉన్న వాళ్ళే సంస్కారవంతులు, గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్న వాళ్ళు సంస్కారవంతులు కారని నేను అనట్లేదండి. వాళ్ళ బుద్ధులు ఎలా మారతాయో మనం చెప్పలేము. కానీ మనం చేయవలసిన కనీస ధర్మం మనం పాటిస్తే తర్వాత భగవంతుడే ఉన్నాడు కదా! నేను చదివింది గవర్నమెంట్ స్కూలేనండి. కానీ ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. రోజులను బట్టి కూడా మారిపోతూ ఉంటాయి గదండీ పరిస్థితులు. ఇప్పుడంటే వీధికొక కాన్వెంట్ వచ్చేసింది కానీ, ఆ రోజుల్లో కాన్వెంట్‌లనేవి అలాంటివి ఏమి ఉండేవి కాదు 90స్‌లోను. అందరూ కూడా ఎంత గొప్పోళ్ళైనా గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళి మాత్రమే చదవాలి. ప్రతి ఒక్కరు కూడా అక్కడే గొప్పగా చదివేసి గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు, గొప్ప వృత్తుల్లో ఉండేవాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన వాళ్ళేనండి. అక్కడ చదవడమే ఒక గొప్పండి. అలా ఉండేది ఆ రోజుల్లోనూ. కానీ ఈ రోజుల్లో అయితే ఏమనిపిస్తుందంటే పీస్‌ఫుల్‌గా ఉంటే చదువు మంచిగా వస్తుంది, స్వేచ్ఛగా వదిలేయాలి పిల్లల్ని అనిపిస్తుందండి. కానీ వాళ్ళని మరిగించేసి స్కూల్‌లో కూడా వేసేస్తేనే ఇప్పుడున్న జనరేషన్‌కి బాగా బుద్ధొస్తుందని కూడా అనిపిస్తుందండి. నేను ఒకప్పుడు అనుకునేదాన్నండి, పిల్లల మీద ఎక్కువగా ప్రభావం తీసుకురాకూడదు, ఒత్తిడి తీసుకురాకూడదు, వాళ్ళని రుద్దకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనుకునేదాన్ని. కానీ అలా ఉండాలండి, తప్పదు. ఈ జనరేషన్‌కి అలాగే పరిష్కారం అనమాట. ఎందుకంటే చిన్న బుడ్డోడు కూడా అసలు చెప్పిన మాట వినట్లేదే. అలాంటి బుడ్డోళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా అయిపోతారు కదండీ! మరి నొక్కు పెట్టే స్కూల్‌లోనే వెయ్యాలండి, తప్పదు. విజిల్ వస్తేనే పప్పు బాగా ఉడుకుతుంది కదా! వాళ్ళని మరి నొక్కు పడితేనే చదువుతో పాటు సంస్కారం కూడా అబ్బుతుందనైతే నేను అనుకుంటున్నానండి. ఏదేమైనా చదువు కన్నా ముఖ్యం సంస్కారం అండి. సంస్కారం ఉన్న చోట తప్పకుండా చదువు ఉంటుంది. ఎంత గొప్పగా చదివినా గానీ సంస్కారం లేకపోతే వాసన లేని పువ్వులాగా అయిపోతుంది కదండీ! పువ్వు ఎంత అందంగా ఉన్నప్పటికీ దాని దగ్గర పరిమళం లేకపోతే అది అనవసరం కదా! మన దగ్గర ఎంత చదువున్నదన్నది ముఖ్యం కాదు. మనకి ఎంత సంస్కారం ఉంది, ఎదుటి వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తున్నాం అనేదే ముఖ్యం. అదే మన జీవితానికి తగిన పాఠం నేర్పిస్తుంది. ఈ దశలో ఉన్నప్పుడు మంచి సంస్కారం కలిగి ఉంటేనే చదువుతో పాటు అన్ని లక్షణాలు మంచిగా అబ్బుతాయి. స్కూల్‌దేముందండి, ఏ స్కూల్‌లోనైనా చదవచ్చు. కానీ సంస్కారం అనేది మనకి పుట్టుకతోటి వచ్చే మంచి లక్షణం. మంచి మనిషిగా బ్రతకాలనుకోవాలి గానండి, మనం మనుషుల్లాగా కాకుండా వేరే విధంగా ఉండాలనుకుంటే సంస్కారమే కదండీ, మనలో ఏది ఉండదు. స్కూల్ ఏదనేది ముఖ్యం కాదు. సంస్కారం అనేది మనకు పుట్టుక నుంచి మన తల్లిదండ్రులతో పాటే మనకొస్తుంది కాబట్టి, అది ఎక్కడున్నా దాన్ని మనం కాపాడుకోవడానికే చూడాలి. అక్కడ ఉంటే మంచిగా ఉంటుంది, ఇక్కడ ఉంటే మంచిగా ఉండదనేది ఏమీ ఉండదు. కాకపోతే తల్లిదండ్రులుగా ఒక చిన్న ఆశ అయితే ఉంటుంది కదండీ ప్రతి ఒక్కరికి కూడా. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీకు షేర్ చేశానండి, పిల్లలకి పుస్తకాలకి అట్టలు వేస్తూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.